వైసీపీ అధినేత జగన్ రోడ్డు మార్గంలో శ్రీకాకుళం వెళ్తున్నారు. దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. విశాఖ ఆనందపురంలో జగన్కు ప్రజలు స్వాగతం పలికారు. థ్యాంక్ యూ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆంక్షలు విధించినప్పటికీ జగన్ను కలిసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రోడ్డుకిరువైపులా నిలబడి జగన్ను చూసేందుకు వేచి చూస్తున్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు. వైసీపీ అధినేత జగన్ రోడ్డు మార్గంలో శ్రీకాకుళానికి వెళ్తున్నారు. దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. విశాఖ ఆనందపురంలో జగన్కు ప్రజలు స్వాగతం పలికారు. థ్యాంక్ యూ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఎస్ భోగి, ఏదైతే శ్రీకాకుళం పర్యటనకు వెళ్లేందుకు విశాఖ నుంచి రోడ్డు మార్గం ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్ బయలుదేరారు. ఇప్పుడే ఆనందపురం దగ్గరకు చేరుకున్న సమయంలో పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన శ్రేణులు, అభిమానులు కూడా భారీగా చేరుకుని ఆయనకు ఘనస్వాగతం పరిస్థితి ఉంది. జగన్ రాకతో అంటే ఏదైతే ఈ ప్రాంతం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న జగన్ కు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికేందుకు పోలీసుల ఆంక్షలను దాటి కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రెండు వైపుల నుంచి కూడా ఆయనకు పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ ను గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన నేపథ్యాన్ని పురస్కరించుకొని థ్యాంక్ యూ జగన్ అనే ప్లకార్డులను ప్రదర్శించడం కూడా ఆసక్తికరంగా మారింది. ఏదైతే 2 రోజుల తరువాత ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తున్న తరుణంలో జగన్ పర్యటన సాగుతున్న నేపథ్యంలో ఇవాళ అభిమానులు ఆయనకి పూర్తి స్థాయిలో థ్యాంక్ యూ జగన్ అంటూ దాన్ని పురస్కరించుకొని ప్లకార్డులను ప్రదర్శించడం ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం జగన్ కాన్వాయ్ ఆనందపురం దాటి వెళ్తున్న పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో భోగాపురం కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. దాదాపు ఇక మరో 70 కిలోమీటర్ల పాటు శ్రీకాకుళానికి వెళ్లాల్సిన నేపథ్యంలో దాదాపుగా మరో 2 గంటలు పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును జిల్లా జైల్లో ములాఖత్ ద్వారా ఆయన కలిసి పరామర్శించనున్నారు. ఏదైతే సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ కు గురైన నేపథ్యంలో ఓ వ్యక్తి మరణించడం, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను తారుమారు చేశారన్న అభియోగాలపై ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా సిదిరి అప్పలరాజు ఉన్న నేపథ్యంలో ఆయన్ను వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కలుసుకోబోతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళానికి కూడా పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, మాజీ మంత్రులు కూడా చేరుకోనున్న నేపథ్యంలో మరో 2 గంటల్లో జగన్ శ్రీకాకుళం చేరుకోనున్నారు. అక్కడ మాజీ మంత్రి అప్పలరాజుని కలిసి పరామర్శించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సురేష్. వైసీపీ అధినేత జగన్ రోడ్డు మార్గంలో శ్రీకాకుళానికి వెళ్తున్నారు. దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. విశాఖ ఆనందపురంలో జగన్కు ప్రజలు స్వాగతం పలికారు. థ్యాంక్ యూ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆంక్షలు విధించినప్పటికీ జగన్ను కలిసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రోడ్డుకిరువైపులా నిలబడి జగన్ను చూసేందుకు వేచి చూస్తున్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు.